హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీ నుంచి పోషణల్ లెసన్ నుంచి పార్ట్ 4 తెలుసుకుందాం. గత క్లాస్లో నీరు మరియు కిరణజన్య సమీకరణ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో గాలి మరియు కిరణజన్య సమీకరణ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే రైట్. గాలి మరియు కిరణజన్య సంయోగక్రియ. మనము కిరణజన్య సంయోగక్రియకు ఏమేం కావాలని తెలుసుకున్నాం? నీరు, గాలి, సూర్యరశ్మి, పత్రార్థం కావాలని తెలుసుకున్నాం. నిన్న నీరు తెలుసుకున్నాం కదా, ఈరోజు గాలి గురించి తెలుసుకుందాం. ఓకేనా? గాలి మరియు కిరణజన్య సంయోగక్రియ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జోసెఫ్ ప్రిస్ట్లే చేసిన ప్రయోగము ఈ కిరణజన్య సంయోగక్రియకు సంబంధం ఉంటుంది, అందుకొరకు అతన్ని తెలుసుకుందాం. జోసెఫ్ ప్రిస్ట్లే, ఇతను కాలం చూడండి 1733 1804 కాలం కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? జోసెఫ్ ప్రిస్ట్లే కాలం ఎప్పుడు? 1733 మరియు 1733 నుంచి 1804 వరకు గుర్తుంచుకోవాలి. ఇతడు జోసెఫ్ ప్రిస్ట్లే 1770 సంవత్సరంలో అనేక పరిశోధనలు చేస్తుంటారు. అనేక పరిశోధనల పరంపరలో, అంటే ఎన్నో పరిశోధనలు చేస్తున్నప్పుడు 1774లో ఒక ప్రయోగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ప్రయోగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1770 నుంచి అనేక పరిశోధనలు చేస్తుంటాడు. అనేక పరిశోధనల పరంపర కొనసాగుతున్న క్రమంలో 1774లో ఒక ప్రయోగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ప్రయోగమే కిరణజన్య సమీకరణకు సంబంధం ఉంటుందన్నమాట. అది ఇప్పుడు తెలుసుకుందాం. జోసెఫ్ ప్రిస్ట్లే 1774లో చేసిన ప్రయోగం చూద్దాం. మొదటగా ఒక వెలుగుతున్న క్రొవ్వొత్తిని తీసుకుంటాడు. వెలుగుతున్న క్రొవ్వొత్తిని తీసుకొని ఓపెన్ ప్లేస్లో ఉంచుతాడు. ఉంచితే ఈ క్రొవ్వొత్తి హాయిగా స్వేచ్ఛగా వెలుగుతూనే ఉంటుంది. క్రొవ్వొత్తి అయిపోయే వరకు వెలుగుతూనే ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వెలుగుతుంది. ఇప్పుడు ఈ క్రొవ్వొత్తి పైన ఒక గంట జాడు తీసుకొచ్చి మూస్తాడు. గంట జాడులో కింది నుంచి గాలి పోదనమాట. లోపల నుంచి బయటికి రాదు, బయట నుంచి లోపలికి రాదు. అలా గంట జాడిని మూస్తాడు. మూస్తే 10 సెకండ్లకు దీపము క్రొవ్వొత్తి ఆరిపోతుంది. ఓకేనా? ఈ 10 సెకండ్లు అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నా మీకు అర్థం కావడానికి. ఓకేనా? వెలుగుతున్న క్రొవ్వొత్తి పైన గంట జాడు మూసినప్పుడు ఒక 10 సెకండ్లు ఈ వెలిగి తర్వాత క్రొవ్వొత్తి ఆరిపోయింది. అంటే ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు వెలుగుతుంది, గంట జాడు మూస్తే అది కూడా వెంటనే ఆరిపోకుండా కొద్దిసేపులు వెలిగి ఆరిపోతుంది. అంటే ఆ గంట జాడులో ఏదో గాలి ఉంది, ఆ గాలి ఖర్చయ్యే వరకు ఇది వెలిగింది, తర్వాత ఖర్చు అయిపోయిన తర్వాత ఆరిపోయింది. కాబట్టి గాలిలో ఏదో ఖర్చయ్యే గాలి ఉంది అని ఊహిస్తాడు. ఊహించి నెక్స్ట్ మళ్ళీ ప్రయోగం చూడండి. మళ్ళీ వెలుగుతున్న క్రొవ్వొత్తి తీసుకుంటాడు. దాని పక్కన ఒక ఎలుకను ఉంచుతాడు, బ్రతికిన ఎలుకను ఉంచుతాడు. ఉంచి అలాగే ఉంచితే ఎంతసేపు అయినా క్రొవ్వొత్తి వెలుగుతూనే ఉంటుంది, ఎలుక బ్రతికే ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. దీనిపైన కాసేపు అయిన తర్వాత గంట జాడిని మూసాం. మళ్ళీ గంట జాడిని మూస్తే ఈసారి ఒక 5 సెకండ్ల పాటు క్రొవ్వొత్తి వెలిగి ఆరిపోతుంది. ఒక 5 సెకండ్ల తర్వాత ఎలుక కూడా చనిపోతుంది. ఓపెన్లో పెట్టినప్పుడేమో నిరంతరంగా ఇది వెలుగుతుంది, ఇది బ్రతుకుతుంది. గంట జాడు మూసినప్పుడు మాత్రం కొద్దిసేపులో వెలిగి కొద్దిసేపులో ఇది బ్రతికి చనిపోతుంది. అంటే ఇది వెలగడానికి, ఇది బ్రతకడానికి గంట జాడులో ఏదో గాలి ఉంది, అది ఇంత ఖర్చు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చనిపోయినాయి అని ఊహిస్తాడు. నెక్స్ట్ మరో ప్రయోగం ఏం చేస్తా అంటే, వెలుగుతున్న క్రొవ్వొత్తి తీసుకుంటాడు, దాని పక్కన ఎలుకను తీసుకుంటాడు, దాని పక్కన పుదీనా మొక్కను కూడా తీసుకుంటాడు. తీసుకొని అలాగే ప్రయోగం చేస్తాడు. చేస్తే ఎంతసేపు అయినా, ఎన్ని గంటలైనా ఇది వెలుగుతూనే ఉంటుంది, ఇది జీవించే ఉంటుంది, మొక్క అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ మూడిటిపైన మళ్ళీ ఏం చేస్తాడు? గంట జాడిని మూస్తాడు. మూసి చూస్తే ఓపెన్ ప్లేస్లో పెట్టినప్పుడు ఎట్లా ఇది వెలుగుతూ ఉందో, ఇది జీవించి ఉందో, మొక్క అలాగే ఉందో, గంట జాడి మూస్తే కూడా ఎన్ని గంటలైనా కూడా ఇవి మూడు హాయిగా, ఇది వెలుగుతుంది, ఇది జీవించి ఉంది, ఇది మొక్క కూడా అలాగే ఉంది. అప్పుడు ఓహో, ఖర్చయ్యే గాలి ఎవరో కాదు, మొక్క ఇస్తుంది. గాలిలో ఖర్చయ్యే గాలి ఎవరు ఇస్తున్నారు? మొక్క ఇస్తున్నారు. ఇక్కడ మొక్క లేదు కాబట్టి ఇది చనిపోయింది, ఇది ఆరిపోయింది.
ఇక్కడ మొక్క ఉంది కాబట్టి బ్రతికున్నాయి అని ఊహిస్తారనమాట. ఖర్చయ్యే గాలి గాలిలోకి ఎవరు పంపిస్తున్నారంటే మొక్క పంపిస్తుంది. అందుకే ఇది వెలుగుతూనే ఉంది. చూడండి, ఖర్చయ్యే గాలి మొక్క పంపిస్తుంది. అందుకనే ఎలుక జీవించే ఉంది. మరి మొక్క ఖర్చయ్యే గాలిని ఎక్కడికి పంపిస్తుంది? గాలిలోకి పంపిస్తుంది. గాలిలో దీపము ఆ ఖర్చయ్యే గాలిని చూడండి, ఏంది ఖర్చయ్యే గాలి, దాన్ని వాడుకొని దీపం వెలుగుతుంది. ఇది చూడండి, ఖర్చయ్యే గాలిని జీవి తీసుకొని ఎలుక తీసుకొని జీవిస్తుంది. మరి ఈ క్రొవ్వొత్తి మరి ఎలుక వదిలిన గాలిని ఎవరు తీసుకుంటారు చూడండి? మొక్క తీసుకుంటుంది చూడండి. ఇదో ఎలుక పంపించిన గాలిని, క్రొవ్వొత్తి పంపించిన గాలి మొక్క తీసుకుంటుంది. ఏ గాలి పంపించింది చూడండి? కార్బన్ డైఆక్సైడ్ కదా. అంటే అతను ఏమర్థదంటే జంతువులకు వెలగడానికి కావాల్సిన గాలిని మొక్క ఇస్తుంది, మొక్కకు కావాల్సిన గాలిని జంతువులు మరి క్రొవ్వొత్తి ఇస్తుందని అనుకుంటాడు అనమాట. కాబట్టి గాలిలో ఏదో ఖర్చయ్యే గాలిని ఎవరిస్తారు? మొక్కలు ఇస్తాయి అని ఊహిస్తాడనమాట. ఇలా వాయువుల గురించి ఇతను అనేక పరిశోధనలు చేసి ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు. ఏమనిస్తాడంటే మొక్కలు వదిలే గాలి చూడండి, మొక్కలు వదిలే గాలి ఏం వదులుతాయి? మొక్కలు ఆక్సిజన్ వదులుతాయి. ఆ వదిలే గాలిని అతను ఏమంటాడంటే ఖర్చయ్యే గాలిని అంటాడు. కానీ ఆక్సిజన్ తెలియదు అప్పటికి. మొక్కలు వదిలే గాలి ఆక్సిజన్, క్రొవ్వొత్తి వెలగడానికి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కలు వదిలే గాలి ఖర్చయ్యే గాలి జంతువుల మనుగడకు ఉపయోగపడుతుంది అని అతడు ఊహిస్తాడనమాట. చూడండి, మొక్కలు వదిలే గాలేమో క్రొవ్వొత్తి వెలగడానికి ఉపయోగపడుతుంది, మొక్కలు వదిలే గాలి జంతువుల మనుగడకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మరి జంతువులు వదిలిన గాలి, జంతువులు ఏం వదులుతాయి? కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. జంతువులు వదిలిన గాలి మొక్కల మనుగడకు ఉపయోగపడతాయి, మొక్కల మనుగడకు ఉపయోగపడతాయని తెలుసుకుంటాడు. అంటే జంతువులు వదిలిన గాలి మొక్కలకు, మొక్కలు వదిలిన గాలి జంతువులకు ఉపయోగపడతాయి. అందుకనే ఇక్కడ ఇవి రెండు హాయిగా జీవిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా వాయువుల గురించి చెప్తాడు జోసెఫ్ ప్రిస్ట్లే. మొక్కలు కావాల్సిన గాలి, మొక్కలు వదిలే గాలి క్రొవ్వొత్తి జంతువులు తీసుకుంటాయి, జంతువులు వదిలిన గాలిని మొక్కలు తీసుకుంటాయి అన్నమాట. ఇట్లా మొక్కల పెరుగుదలకు గాలి చాలా ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్తాడు. కాబట్టి మొట్టమొదటిసారిగా మొక్కల పెరుగుదలకు గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే జోసెఫ్ ప్రిస్ట్లే. ఇది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆకుపచ్చటి మొక్కల పెరుగుదలకు గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు? జోసెఫ్ ప్రిస్ట్లే. ఎగ్జామ్లో ప్రిస్ట్లే ఇవ్వచ్చు, లెవైజర్ వచ్చి ఇంకెవరైనా కూడా ఇవ్వచ్చు. కాబట్టి మొట్టమొదటిసారిగా మొక్కల పెరుగుదలకు గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే జోసెఫ్ ప్రిస్ట్లేని గుర్తుంచుకోవాలి. ఇలా మొక్కల వాయువుల వినిమయం గురించి చెప్పింది ఇతనే ఫస్ట్. వాయువుల వినిమయం ద్వారా మొక్కలు జంతువులు పరస్పరం వాయువుల మార్పిడి చేసుకుంటాయి. మొక్కలు వదిలిన గాలి జంతువులు తీసుకుంటాయి, అవి జీవిస్తాయి. జంతువులు వదిలిన గాలి మొక్కలు తీసుకుంటాయి అని చెప్పి ఇద్దరు పరస్పరం వాయువుల మార్పిడి చేసుకుంటారు అని చెప్తాడు. ఈ విధంగా జోసెఫ్ ప్రిస్ట్లే చేసిన ప్రయోగం ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుందని చెప్తాడు. కానీ ఇదే కిరణజన్య సంయోగక్రియ అని అతడికి తెలియదు. ఆ కాలంలో చూడండి, జోసెఫ్ ప్రిస్ట్లేకు ఇది కిరణజన్య సంయోగక్రియ అని తెలియదు. కేవలం వాయువుల మార్పిడి చేసుకుంటాయని మాత్రమే చెప్తాడు. ఇది కిరణజన్య సంయోగక్రియ అనే విషయం అతడికి తెలియదు. తరువాత కాలంలో వచ్చిన శాస్త్రవేత్తలు ఈ జోసెఫ్ ప్రిస్ట్లే యొక్క ప్రయోగాలను మరింతగా చేసి చూసి ఇదే కిరణజన్య సంయోగక్రియ అని స్పష్టపరుస్తారనమాట. కాబట్టి జోసెఫ్ ప్రిస్ట్లేకి మాత్రం తెలియదు. తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు దీన్ని స్పష్టంగా తెలియజేస్తారు, ఇదే కిరణజన్య సంయోగక్రియ అని. ఓకేనా? ఇంకా ఈ విధంగా అతను చేసిన ప్రయోగం 1774లో అతను ఖర్చయ్యే గాలి అన్నాడు దాన్ని. అంతేగాని ఆక్సిజన్ అని ఇంకా తెలియదు అతనికి కూడా. ఖర్చయ్యే గాలి లేదా మొక్కలు వదిలే గాలి అని పిలిచినాడు. 1774లో ఖర్చయ్యే గాలి అంటే ఖర్చయ్యే గాలి లేదా మొక్కలు వదిలే గాలిని కనుక్కున్నది ఎవరు అంటే ప్రిస్ట్లే, జోసెఫ్ ప్రిస్ట్లే. మనం ఆక్సిజన్ కనుక్కున్నదని అడుగుతున్నాం, కానీ ఖర్చయ్యే గాలిని ఏమని పిలిచాం? తర్వాత ఆక్సిజన్ అని పిలిచినాం. కాబట్టి 1774లో ఖర్చయ్యే గాలి లేదా ఆక్సిజన్ కనుక్కున్నది ఎవరంటే జోసెఫ్ ప్రిస్ట్లే. ఓకేనా? రైట్, ఇది గుర్తుంచుకో. తర్వాత 1770 సంవత్సరంలో ఈ ఖర్చయ్యే గాలి లేదా ఆక్సిజన్కి ఆక్సిజన్ అనే పేరు పెట్టింది ఎవరంటే లెవైజర్.
మరొకసారి చూడండి, 1775లో జోసెఫ్ ప్రిస్లీ చేసిన ప్రయోగాలన్నిటిని కూడా మరొకసారి ఇతను పునఃపరిశీలన చేసి వాటిని కనుక్కొని, అవును ఇది ఖర్చు అయ్యే గాలే, దాని పేరు ఆక్సిజన్ అని పేరు పెడతాడు. ఎవరు? లెవోయిజర్. ఓకేనా. 1775లో ఖర్చు అయ్యే గాలి లేదా ఓటోని ఏమని పిలిచాడు? ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. కాబట్టి ఆక్సిజన్ కనుక్కుంది జోసెఫ్ ప్రిస్లీ, పేరు పెట్టింది లెవోయిజర్ అని గుర్తుంచుకోవాలి. మరి లెవోయిజరు ఆక్సిజన్ని ఖర్చు అయ్యే గాలికి ఆక్సిజన్ ఎలా పేరు పెట్టాడు అంటే చూడండి, వాళ్ళ గ్రీక్ భాషలో ఆక్సి అంటే గ్రీక్ పదం ఇది. ఆక్సి అనేది గ్రీక్ పదం. ఆక్సి అనే గ్రీక్ పదాన్ని అక్కడ ఆక్సి అంటే యాసిడ్ అని అర్థం. యాసిడ్ అంటే ఆమ్లము. ఆక్సి అనే గ్రీక్ పదానికి అర్థం యాసిడ్స్. యాసిడ్ అంటే ఆమ్లము అని అర్థం. మరి జెన్ అంటే ఏంది? జెన్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ఉత్పత్తి చేసేది. టు ప్రొడ్యూసర్ అంటే జెన్ అనే గ్రీక్ పదానికి అర్థం ఉత్పత్తి చేసేది. టోటల్గా గ్రీక్ పదంలో ఆక్సిజన్ అనేది ఏ పదం అంటే గ్రీక్ పదం. గ్రీక్ వర్డ్ గుర్తుంచుకోవాలి. ఆక్సిజన్ అంటే ఏంటంటే యాసిడ్ ప్రొడ్యూసర్, అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం. ఆ విధంగా దానికి పేరు ఆక్సిజన్ అని వచ్చింది. ఆక్సిజన్ అంటే గ్రీక్ భాషలో ఏమర్థం? యాసిడ్ ప్రొడ్యూసర్, ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేదని ఆ విధంగా పేరు వచ్చిందనమాట. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఆక్సిజన్ కనుక్కున్నది 1774లో జోసెఫ్ ప్రిస్లీ. దానికి పేరు పెట్టింది 1775లో లెవోయిజర్. ఎందుకు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ పదం ఆక్సిజన్ అనే పదం నుంచి వచ్చింది. ఇది ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది అని అర్థం. ఓకేనా, రైట్. మరి మొక్కలలో వాయు వినిమయం గురించి జోసెఫ్ ప్రిస్లీ చెప్పాడు కదా. మరి మొక్కలలో వాయు వినిమయం ఏ భాగాల ద్వారా జరుగుతుంది అంటే 3 భాగాలలో జరుగుతుంది గుర్తుంచుకోవాలి మనం. మొక్కలలో వాయువుల వినిమయం ఎన్ని భాగాల్లో జరుగుతుందంటే 3 భాగాలు. ఫస్ట్ చూడండి, పత్రరంధ్రాలు, ఇంగ్లీష్లో స్టొమాటో అంటారు. ఓకేనా, పత్రరంధ్రాలు ఇంగ్లీష్లో ఉంటారు, స్టొమాటో అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి? పత్రాలలో ఉంటాయి. ఓకేనా, పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయి? స్టొమాటోలు పత్రాల్లో ఉంటాయి. అధిక మొత్తంలో వాయువుల మార్పిడి జరిగేది ఎందులో అంటే, అధిక మొత్తంలో జరిగేదంటే స్టొమాటోలో, పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. అధిక మొత్తంలో వాయు మార్పిడి జరిగేది ఎక్కడంటే పత్రరంధ్రాల ద్వారానే వాయు మార్పిడి జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. చూడండి, పగటిపూట కిరణజన్య సమయక్రియ ఎక్కువ జరుగుతుంది. చూడండి, పగటిపూట కిరణజన్య సమయం అంటే కిరణజన్య సమయక్రియ ఎప్పుడు జరుగుతుందంటే సూర్యకాంతి సమక్షంలో. కాబట్టి పగటిపూట కిరణజన్య సమయక్రియ ఎక్కువ జరుగుతుంది, పగటిపూట శ్వాసక్రియ తక్కువ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కిరణజన్య సమయక్రియ, శ్వాసక్రియ జరిగేది ఎవరి ద్వారా అంటే పత్రరంధ్రాల ద్వారా వచ్చిన వాయువుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి కిరణజన్య సమయక్రియ జరిగేది ఎక్కువగా పత్రరంధ్రాలనే జరుగుతుంది. చూడండి, కిరణజన్య సమయక్రియలో ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. అదే శ్వాసక్రియలు అయితే ఏమవుతుంది? చూడండి, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. వాయువుల వినియోగం కిరణజన్య సమయక్రియలో పగటిపూట ఎక్కువ జరుగుతుంది, శ్వాసక్రియలో పగటిపూట తక్కువ జరుగుతుంది. కాబట్టి రాత్రిపూట చూడండి, రాత్రిపూట కేవలం శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది. అంటే పత్రరంధ్రాల ద్వారా వచ్చిన వాయువుల మార్పిడి ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. రాత్రిపూట కిరణజన్య సమయక్రియ జరగదు, ఎందుకంటే సూర్యకాంతి లేదు కాబట్టి. కాబట్టి పత్రరంధ్రాల ద్వారా ఏ జీవక్రియలకు వాయువు వస్తుందంటే కిరణజన్య సమయక్రియకు మరియు శ్వాసక్రియకు వాయువులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి? పత్రరంధ్రాల ద్వారా. ఓకేనా, రైట్. 2 క్రియలకు అవసరం. కాబట్టి అధిక మొత్తంలో వాయు మార్పిడి దేని ద్వారా జరుగుతుందంటే స్టొమాటో అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, రెండోది వాయు రంధ్రాలు. వీటిని ఇంగ్లీష్లో లెంటిసెల్స్ అంటారు. ఈ లెంటిసెల్స్ ఎక్కడ ఉంటాయంటే కాండాలలో ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. పత్రరంధ్రాలు ఉంటాయి, లెంటిసెల్స్ కాండాలలో ఉంటాయి. వాయు రంధ్రాలు లేదా లెంటిసెల్స్ అంటారు. ఇవి వాయు మార్పిడి 2వ స్థానం మీద ఉంటుంది. ఇక్కడ మొదటి స్థానంలో పత్రరంధ్రాలు అయితే 2వ స్థానంలో వాయు రంధ్రాల్లో జరుగుతుంది. ఈ వాయు రంధ్రాల ద్వారా ఎక్కువగా శ్వాసక్రియ ఎక్కువ జరుగుతుంది. వాయు రంధ్రాల ద్వారా వచ్చిన వాయువుల ద్వారా శ్వాసక్రియ ఎక్కువ జరుగుతుంది. శ్వాసక్రియ అంటే చూడండి, ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ని వదలడం. వాయు రంధ్రాల ద్వారా వచ్చే వాయువుల మార్పిడి శ్వాసక్రియ ఎక్కువ జరగడానికి తోడ్పడుతుంది. అలాగే కిరణజన్య సమయక్రియ చాలా తక్కువ జరుగుతుంది. ఆకుపచ్చటి లేత కాండాల్లో ఈ లెంటిసెల్స్ ద్వారా వచ్చిన
వాయు మార్పిడి అనేది కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఆస్కారం ఉంది. కిరణజన్య సంయోగక్రియకు ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి మరియు ఆక్సిజన్ వదులుతుంది అనమాట. కాబట్టి వాయు రంధ్రాల ద్వారా తక్కువ మొత్తంలో వాయు మార్పిడి జరుగుతుంది దీంతో పోల్చుకుంటే. చివరికి చూడండి నెక్స్ట్ శ్వాస వేళ్ళ ద్వారా కూడా వాయు మార్పిడి జరుగుతుంది. శ్వాస వేళ్ళను న్యూమాటోఫోర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? న్యూమాటోఫోర్స్ అని అంటారు. ఈ శ్వాస వేళ్ళలో కూడా లెంటి సెల్సే ఉంటాయి. ఈ లెంటి సెల్స్ ద్వారా వాయుల మార్పిడి జరుగుతుంది. కానీ శ్వాసవేళ ద్వారా కేవలం శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది, అంతేగాని కిరణజన్య సంయోగక్రియ జరగదు. చూడండి, వీటి ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగదు. అంటే వీటి ద్వారా వచ్చే వాయు మార్పిడి కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడదు అన్నప్పుడు ఏం పెట్టాలి? శ్వాసవేళ్ళని పెట్టాలన్నమాట. శ్వాసక్రియ మాత్రమే, ఈ శ్వాసవేళ్ళ ద్వారా వచ్చిన వాయు మార్పిడి అనేది శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది. అంటే ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. ఈ శ్వాసవేళ్ళ ద్వారా వచ్చిన ఆక్సిజన్ అనేది రాత్రి పగులు తీసుకుంటుంది అనమాట. ఓకేనా? రైట్. శ్వాసవేళ్ళ ద్వారా శ్వాసక్రియకు కావాల్సిన వాయుల మార్పు మాత్రమే జరుగుతుంది, కానీ కిరణజన్య సంయోగక్రియ జరగదు. మరి శ్వాసవేళ్ళ వాయు మార్పిడి ఎందుకు జరుపుతాయంటే బురద నీళ్ళలో పెరిగినట్టు, బురద నీళ్ళు లేదా మడాడుగులు అంటారు. అంటే నదులు సముద్రాలు కలిసే చోటు నిరంతరం బురద ఉంటుంది, సంవత్సరం పూర్త బురదనే ఉంటుంది. కాబట్టి ఆ వేర్లకు కావాల్సిన ఆక్సిజన్ లభించదు. అప్పుడు ఆ వేర్ల నుంచి వాయుగతంగా వేర్లు పైకి వస్తాయి. కింది నుంచి పైకి వచ్చే ఆ వాయుగత వేర్లలో ఏముంటాయంటే లెంటి సెల్స్ ఉంటాయి. ఇవి కేవలం శ్వాసక్రియను మాత్రమే జరపడానికి తోడ్పడతాయి అనమాట. అంటే ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. కిరణజన్య సంయోగక్రియకు ఈ వాయు మార్పిడి ఏ విధంగా తోడ్పడదు అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. మడ అడుగులు లేదా మాంగురు అడుగులు అంటారు. బూడిద నీళ్ళలో ఆక్సిజన్ తక్కువ ఉన్న దగ్గర ప్రత్యేకమైన ఏర్పడ్డ వేలు అనమాట. ఓకేనా? ఇది ఒకసారి చూడండి, మొక్కలలో వాయు వినిమయం అనేది 3 రకాలుగా జరుగుతుంది. పత్రరంధ్రాల ద్వారా అధిక మొత్తంలో జరుగుతుంది. వాయురంధ్రాలు అంటే కాండాలు ఉంటాయి, 2వ స్థానం వాయు మార్పిడి జరుగుతుంది. శ్వాసవేళలో మాత్రం చాలా తక్కువ జరుగుతుంది. ఇది కేవలము శ్వాసక్రియకు కావాల్సిన వాయుల మార్పిడి మాత్రమే జరుగుతుంది, కానీ కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన వాయుల మార్పిడి జరగదు. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుందో బూడిద నేలల్లో లేదా మడ అడుగు లేదా మాంగురు అడవుల్లో జరుగుతుంది అనమాట. ఓకేనా? ఒకసారి బ్రీఫ్ చూడండి. జోసెఫ్ ప్రిస్ట్లే 1774లో చేసిన ప్రయోగం చాలా ఆసక్తికరమైంది. దాని ద్వారానే ఆ ఆక్సిజన్ని కనుగొనబడింది. ఎప్పుడు కనుక్కున్నాడు? 1774లో ఆక్సిజన్ని కనుక్కున్నాడు. దాని పేరు పెట్టింది లెవోయిజర్. ఆ లెవోయిజర్ ఆక్సిజన్ ఎందుకు పేరు పెట్టాడంటే గ్రీక్ భాషలో ఆక్సిజన్ అంటే యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసేది, అంటే ఆ ఆమ్లాలను ఉత్పత్తి చేసేదని అర్థం. ఈ విధంగా మొక్కల వాయువినిమయం 3 పత్రరంధ్రాల ద్వారా, వాయురంధ్రాల ద్వారా, శ్వాసవేళ్ళ ద్వారా జరుగుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసుల కొరకున్న ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి తర్వాత కింద ఒక 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తున్నాను. వాటిని మీరు చూసి వాటికి జవాబులు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.